అన్నీ పోతుంటే ఏం చేయలేక తిడితే నన్ను చాలా దెబ్బలు కొట్టారు, రోడ్డు పాలు చేశారు. పిల్లలు కానీ ఎవరు లేరా మీకు? చిన్నప్పుడే చచ్చిపోయారు నా పిల్లలు అక్కడ. ఎవరైనా వస్తుంటారా నీ దగ్గరికి? ఎవరు రారు, తోబుట్టాలు అందరూ ఉన్నారు. చాలా దెబ్బలు కొట్టారు, అన్ని కట్టుకున్న గుడ్ల కానించి లాగారు, అడిగే దిక్కు లేరు. ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒకే ఒక రీల్ నన్ను విశాఖ నుంచి అనకాపల్లి వచ్చేలా చేసింది. ఎవరూ లేని అనాథ అవ్వని ఆదుకునేది ఎవరంటూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి పోస్ట్ చేసిన రీల్ చూసిన వెంటనే ఆ సమాచారాన్ని నేను మా అనకాపల్లి స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్కి అందించాను. ఒక ముసలవ్వ ఎవరూ లేకుండా ఒక పెంకిటిల్లో ఉంటా ఉంది. కేవలం ప్రభుత్వం ఇచ్చే 4,000 పింఛన్తోనే ఆమె జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో అసలు ఆ బామ పడుతున్న వేదన్ని ఆవేదన్ని బయటకు చూపించే ఉద్దేశంతో మా ట్రూత్ న్యూస్ అనకాపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్కి చెప్పిన గంటలోనే ఆ బామ్మ వివరాలు సేకరించారు. అయితే ప్రస్తుతం నేను విశాఖ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఆ బామ్మ కొన్ని ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందుతుంది, కుటుంబ సభ్యులు ఉన్నారా లేదా అని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా ఆమెకు సహాయం చేసే ప్రయత్నం కూడా చేస్తాం. బ్రదర్ ఎవరో నాకైతే తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక రీల్ పోస్ట్ చేశారు. ఈ బామ్మను చూపిస్తూ ఈ బామ్మకి ఎవరూ లేరని సహాయం చేయమంటూ కూడా ఆయన రీల్స్ చేశారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో చంద్రకాంత్ మెడిసెట్టి అని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లు అంటే సగం బట్టలు వేసుకొని రీల్స్ చేసేవారు కాదు. ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఫేక్ ప్రమోషన్లు చేసేవారు కాదు. ఇన్ఫ్లుయెన్సర్లు అంటే మీకున్న ఫాలోవర్స్ని ఫేక్ యాప్ల వైపు, బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించేవారు కాదు. నిజమైన ఇన్ఫ్లుయెన్సర్ అంటే 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. కేవలం ఒక రీల్ చూసిన నేను విశాఖ నుంచి ఈరోజు అనకాపల్లి రావడం జరిగింది. ఒక అనాథ అవ్వ పడుతున్న బాధల్ని బయటకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఈ విషయంలో నేను చెప్పిన వెంటనే గంటల వ్యవధిలోనే ఆ బామ్మకి అడ్రస్ని ట్రేస్ చేశారు మా ట్రూత్ న్యూస్ అనకాపల్లి సిబ్బంది. అయితే ప్రస్తుతం నేను విశాఖ ట్రూత్ న్యూస్ కేంద్ర కార్యాలయం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ప్రెసిడెంట్ అయితే బామ్మగారు ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఇల్లు కూడా చూడొచ్చు. ఏదైతే పాత రేకుల షెడ్లో బామ్మగారు ఉన్నారు. ఒకసారి బామ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చేసావా? చేశాను బాబా. అక్కడ ఎక్కడ చేసావు? దేవి భోజనాలు పెడితే వెళ్ళాను, శారదా వంతుని కాదు. ఇప్పుడే వచ్చాను వెళ్ళి. నీ బాధ ఏదైతే ఉందో, నువ్వు పడుతున్న ఇబ్బందిని కొంతమంది వీడియో తీసి పెట్టారు మాకు. అందుకు నేను వైజాగ్ నుంచి రావడం జరిగింది. ఏంటి అసలు నీకు ఉన్న ఇబ్బందులు ఏంటి? ఇబ్బంది అద్దె కొంపలో బతుకుని ఇవ్వట్లేదు, బోల్డ్ సంసారం లాగేశారు, కొట్టారు. ఇప్పుడు అన్నీ పోతుంటే ఏం చేయలేక తిడితే నన్ను చాలా దెబ్బలు కొట్టారు, రోడ్డు పాలు చేశారు. రోడ్డు మీద కూడా 4 నెలలు ఉన్నాను. మళ్ళీ అలా తిరిగి ఇలా ఇటుకాసి వచ్చాను. ఆ షెడ్లో ఉన్నాను ఒక 2 సంవత్సరాలు. నెలకై. ఏ ఊరు అసలు మీ సొంత ఊరు? ఏ ఊరు? విజయనగరం. మరి విజయనగరం వదిలేసి అనకాపల్లి ఎందుకు ఉంటున్నారు? ఏం చేయను, నా మందుతో పడలేక మేము సాయిబులు బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళక మరి పిల్లలు కానీ ఎవరు లేరా మీకు? చిన్నప్పుడే చచ్చిపోయారు నా పిల్లలు అక్కడ మా ఊర్లోనే. ఎంతమంది? 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు చనిపోయారు. భర్త గాలి మీద తిరిగేవాడు. మా చిన్నక్క బతుకు, నా బతుకు, నా చెల్లెలు బతుకు. మచిలీపట్నం ఇచ్చాను నా చెల్లెలికి. స్థిరం లేదు అప్పుడు ఆ చెల్లికి. ఇప్పుడు మీకంటూ ఎవరు లేరా? మీకంటూ చూడడానికి అన్నలు కానీ అక్కలు కానీ ఎవరు లేరు? తమ్ముడు నర్సీపట్నం ఉన్నాడు, 40,000 తిన్నాడు, 2 తులాలు బంగారం తినేశాడు. మరి ఇప్పుడు నీకేంటి జీవనాధారం ఏంటి? ఈ వయసులో నువ్వు ఏ పని చేయలేవు. పింఛన్ వస్తుంది? పింఛనే. ఎంత వస్తుంది పింఛన్? 4,000. ఇల్లు ఎవరిది అసలు? మీరు ఉంటుంది ఇల్లు వాళ్ళండి. అద్దె కడుతున్నారు ఇంటికి? ఎంత కడుతున్నారు? ఎప్పుడు నా 50 సంవత్సరాల నుంచి కట్టుకొని వస్తున్నాను. ఎంత కడుతున్నావు? ప్రతి నెల అద్దె ఎంత కడుతున్నావు? ఇక్కడ 2,000. నీకు 4,000 పెన్షన్ వస్తుంది. పెన్షన్లో 2,000 వెళ్ళిపోతుంది. మిగతా 2,000తోనే తిండి అదినా మళ్ళీ ప్లాస్టిక్ సీసాలు అవి ఉంటే ఆ షాపులు అల్లి తెచ్చుకొని అమ్ముకుంటే పై ఖర్చులకి. అంటే చుట్టూ ఉన్న ప్లాస్టిక్ సీసాలు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నావు. నెలకు ఒక 500 వస్తుంది. అది నెలకు 500 రావండి. చల్లగా ఉంటే దొరకవు, యాసకాలం అయితే దొరుకుతాయి. ఒక 1000. ఏ ఆదాయం లేదా? ఈ పింఛను, ఈ ఏరుకున్న ప్లాస్టిక్ సీసాలు తప్ప ఎటువంటి ఆదాయం లేదండి. ఎవరైనా వస్తుంటారా నీ దగ్గర? ఎవరు రారు, తోబుట్టాలు అందరూ ఉన్నారు. అడిగావా? ఎవరైనా సహాయం అడిగావా? చచ్చిపోయే ముందు రమ్మన్నాను, నేను రానన్నాను. బతికాను. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇంట్లో? ఎప్పటి నుంచి ఉంటున్నావు? ఇప్పుడు 3 నెలలు బట్టండి. 3 నెలలు. ఆ షెడ్ కాడ వర్షం పడితే మరి కారిపోద్ది ఇదంతా? కాదు కానీ ఈ కాలువలో నుంచి నీళ్ళు వచ్చాయి. నీరు లోపలికి వచ్చేస్తుందా? డొక్కుతో తోడి. వంట ఏంటి పరిస్థితి? వంట నువ్వే చేసుకుంటున్నావు? వంట నేనేనండి.
బొగ్గులు పోయాను పుల్లలు మరి జగనన్న ప్రభుత్వంలో అందరికి ఇల్లు ఇచ్చారు కదా, అప్పుడు నీకు ఇల్లు పెట్టలేదు ఎవరు? ఇల్లు ఇచ్చే జాగా ఇచ్చారు. ఇప్పుడు జాగా ఉందా నీకు? చంద్రబాబు కడుతున్నారు. ఇప్పుడు నీ జాగా ఉందా? ఎక్కడ ఇచ్చారు? ఇల్లు ఇచ్చారు, ఇల్లు చూపించారు, కోడారు. ఇంకా ఇంకా సగం సగం కట్టారు, చూపించారు వ్యాన్ లో తీసుకెళ్ళి చంద్రబాబు వాళ్ళు. ఇప్పుడు అది ఎవరు కడుతున్నారా ఇల్లు? నీకంటూ స్థలం ఇచ్చారా? స్థలం ఉందా నీ పేరున అక్కడ? స్థలం ఎవరి ప్లాట్లు వాళ్ళకి జగన్ ఇచ్చేసాడు. అవును, ఇప్పుడు ఇల్లు కడుతున్నారు అందరూ. ఎవరు కడుతున్నారు? తెలుగుదేశమో జగన్, అది వివరాలు తెలియదు. ఇల్లు అయితే కడుతున్నారు. ఆ ఇల్లు పూర్తయితే అక్కడికి వెళ్ళిపోతావా నువ్వు? మరి 2000 అద్దె మిగులుతుంది కదా నీకు. దూరం అయితే అయింది వెళ్ళిపోతాను. ఎంతో కడుగో తాగి కృష్ణారామ అని పడుంటాను. ఈ 4000తోనే నీకు జీవనాధారం అయితే? అదే బాబు, ఏ ఆధారం లేదు. ప్రతి నెల 1వ తారీఖున వస్తుందా పింఛన్? పింఛన్ వస్తుంది. ఏదో కానీ దమ్ముడి దాచుకుంటే అక్క కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడు, 4-5 కొడుకులు పిల్లలు వచ్చి నన్ను మాయ చేసి 4 సంవత్సరాలు అయింది. ఇంకో వీధిలో ఉన్నాను, 1,50,000 తీసుకొని పోయాడు. 2 సంవత్సరాల పైన తిరిగాను పోలీస్ స్టేషన్. నువ్వు ఎప్పుడు ఆడు కొంప తెలీదు, ఆడు నీ కొంపలోకి రాలేదు, ఎలాగైతే ఆడు ఎత్తుకొని వచ్చాడు, నువ్వు నిన్ను మాయ చేసి తీసుకెళ్ళాడు. మేమేం చెయ్యాలి, అంత డబ్బు ఎలాగ ఇచ్చేసావని వాళ్ళు వడ్డీ అంత ఇస్తాను ఇంత ఇస్తాను. మరి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు నువ్వు తినడానికి? సరుకులు కానీ బియ్యం కానీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు? బియ్యం అదినా కోటా బియ్యం ఇస్తారండి. ఎవరు ఇస్తారు నీకు? కోటా బియ్యం ఇస్తున్నారా? రేషన్ కార్డు ఉందా? ఎన్ని కేజీలు ఇస్తున్నారు? 5 అండి. 5 కేజీలు సరిపోతుందా మరి నీకు? సరిపోతాయి. 3 పూటలు వంట చేసుకుంటున్నావా? 3 పూట, ఒక పూట చేసుకుంటే రాత్రిలో ఒకసారి చల్లగా ఉంటే మధ్యాహ్నమే తింటాను. మరి నీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నీకు? ఏం లేవండి. మందులు ఏం వాడలేదా? మందులు ఏం వాడను, నాకు ఏ లేదు. కాతే దెబ్బలకి నీరసం అయిపోయాను. చాలా దెబ్బలు కొట్టారు. అద్దెకున్న చాలా కొంపలు తిరిగాను ఈ ఊర్లోని. అన్ని కట్టుకున్న గొడ్ల కానించి లాగారు. అడిగే దిక్కు లేరు. నిన్ను కొట్టారా? చాలా దెబ్బలు కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఇంజక్షన్లు చేయించారు. అంతవరకే, వాళ్ళని పట్టించుకోలేదు. అలా చేశారు పోలీసులు. ఇప్పుడు ఏం కావాలి నీకు ప్రభుత్వం నుంచి? నేను అధికారులతో మాట్లాడతాను, ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. ఏం కావాలి? ఇల్లు. నీ పేరు స్థలం ఉంది కదా? ఉంది. పట్టాలు చూపించిన? అవసరం లేదు. పట్టాలు ఉన్నాయి. నీ పేరున స్థలం ఉంది, అక్కడ ఇల్లు నిర్మాణం జరుగుతుందా లేదంటే ఉత్తి ఖాళీ స్థలమే ఉందా? లేదండి, ఇల్లు కట్టారు. స్లాబ్ను తలుపులు వేయాలి. 6 నెలల క్రితం తీసుకెళ్లి వ్యాన్ లో మళ్ళీ చూపించారు. ఇప్పుడు అక్కడ స్లాబ్ తలుపులు పెడితే నువ్వు వెళ్ళిపోతావా? ఇంటికి వెళ్ళిపోతావా? మిగులుతుంది కదా. నేను మాట్లాడతాను ఇక్కడ అధికారులతో, ఎమ్మెల్యే గారి దృష్టిలో నేను పెడతాను, కొంతల రామకృష్ణ గారి దృష్టిలో మేము పెడతాము. మళ్ళీ నేను వస్తాను. నీ వీడియో నేను ఒక దగ్గర చూశాక మా వాళ్ళకి చెప్పాను. మా అమ్మ ఏంటంటే, మొన్న వచ్చారా మా వాళ్ళు నీ దగ్గరికి? వాళ్ళు చెప్తే నేను రావడం జరిగింది. నీకు ఇప్పుడు ఇంకేం కావాలి? ఇల్లు కాకుండా నీకు ఇంకేం కావాలి? నాకేం అక్కర్లేదండి, ఇంకా తిండి బట్ట చాలు. చీరలే ఉన్నాయి నీకు? ఉన్నాయండి. సరిపోతున్నాయా? సరిపోతాయి. ఆ వీడియో పెట్టారు కదా కొంతమంది పిల్లలు వచ్చి, ఆ తర్వాత మరలా ఎవరైనా వచ్చారా నీ దగ్గరికి? ఇంకొక ఆయన భవానీ మాల వేసుకొని వచ్చి ఫోటో తీశారు. 2 రోజుల్లో వస్తానమ్మని వచ్చారు, మళ్ళీ రాలేదు. వచ్చారు ఆయన మా రిపోర్టర్ ఆయన. ఆ బాబాయ్ నేను పంపించాను, బామ్మగారిని చూడని చెప్పాను. ఆయన వచ్చారు. భవానీ మాలు తీసేశారు ఇప్పుడు ప్రస్తుతం. నీ దగ్గరికి వాళ్ళు వచ్చారు, నీ ఫోటోలు నాకు పంపించారు, ఇల్లు అంతా కూడా నాకు చూపించారు. అయితే ప్రెజెంట్ అయితే కారట్లేదు, కానీ వర్షం పడితే లోపలికి వచ్చేస్తుంది. ఇది కొంచెం వస్తాయండి, వస్తాయి. ఇదంతా చెరువులాగా. చూపిస్తా ఒకసారి, లోపలికి వెళ్దామా? వెళ్ళండి, మీరు రండి ఒకసారి. పర్వాలేదు. ఈ కాలు ముడికండి, పోటు 3 మందులు వాడానండి. ఈ మోటా ముళ్ళండి, అది ఇంటిగలది. ఆ మోటా ముళ్ళు మరి ఇంటిగలు కొన్ని వేసారు, తీసేస్తారు ఇవన్నీ. కానీ నేను ఉండనండి, ఇల్లు బాగోలేదు. వాన వస్తే ఇల్లు చెమ్మ అదంతాను. ఫ్యాన్ ఏం లేదా లోపల? ఏం లేదు. అగోండి ఫ్యాన్, కొత్త ఫ్యాన్ పాడు చేశారు ఒక ఇంట్లోని. ఈ ఫ్యాన్ పని చేయట్లేదు. ఈ ఫ్యాన్ రిపేరింగ్ చేయమంటే ఎవరు చేస్తారు, మోసాలు చేస్తారని నేను ఇవ్వలేదు. ఈ ఫ్యాన్ పని చేయట్లేదండి, అలాగే ఉన్నాను. ఈ వర్షం కారుతూ ఉంటది? అది కాదు, చెమ్మలాగా వచ్చేస్తుంది కింద, అదంతా చిరాకు వచ్చేస్తుంది. ఇవి సామాన్లు? ఇవన్నీ ఆ సామాన్లు డబ్బాలు నాయే అన్ని. ఇవన్నీ నీవే? అన్నీనండి. చీరలు ఇందులో పెట్టుకుంటావా? లేవని ఖాళీ పెట్టి, అడుగు పెట్టి ఖాళీయే. ఈ మంచం ఎవరిది? నాదండి. మంచం మీద పడుకుంటావు. ఇవి ఎవరివి? మోట్లు ఎవరివి ఇవన్నీ? ఇంకొకటి ఆ ఇంటిగా వాళ్ళు కొని పెట్టారు, వాళ్ళు పెట్టుకున్నారు. అంటే నేను అద్దె కడుతున్నా కూడా వాళ్ళు పెట్టుకున్నారు మళ్ళీ ఈ రూమ్ లో.
తీసేస్తారంట. అంటే ఈ చిన్న రూమ్కి ఫ్యాన్ లేదు, దీనికి నువ్వు 2000 కడుతున్నావు. ప్రతి నెల ఇచ్చేస్తావా? 20 తారీఖు వస్తే ఇచ్చేస్తాను. ప్రతి నెల 20 తారీఖున ఇస్తావు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి నువ్వు? అవును, నీ కరెంట్ ఏం వాడుతావు? ఒక లైటే కదా ఉంది. నేను పెద్ద వాడినండి, రాత్రి 8 అవగానే పడుకుంటాను. ఇప్పుడు నీకు అక్కడ ఇల్లు అయ్యేదాకా ఇందులో 132 రూపాయలు బిల్లు వస్తుంది. కాదు ఇప్పుడు ఇల్లు అయ్యేదాకా ఇందులో ఉంటావా నువ్వు? ఇల్లు అయ్యే వరకు ఉండను. మంచి ఇల్లు ఎక్కడైనా దొరికితే పోతాను. అద్దెంటికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావు, ఇక్కడ ఉండలేకపోతున్నావు. తక్కువలో అద్దెలో దొరికితే వెళ్ళిపోతావు. తక్కువలో కాదు, 2000 దొరికినా వెళ్ళిపోతాను. అంటే నీకు వచ్చిన 4000లో 2000 ఇంటికి ఖర్చు పెట్టుకుంటున్నావు, 2000 నీకు ఖర్చు పెట్టుకుంటున్నావు, అంతేనా? నా సౌఖ్యం చూసుకోవాలి కదా. 2000కి నీకు ఇంటికి దొరికితే వెళ్ళిపోతావు. వెళ్ళిపోతాను. ఇల్లు పూర్తి అయిపోతే అక్కడికి వెళ్ళిపోతావా? పోనీ నేను మాట్లాడుతాను. ఇంకొకరు అన్నారు మా సాయిబులు, ఒక ఆయన. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఇంకా పనిచేయదా నీకు? కొత్త ఫ్యాన్ లేకుండా మరి గాలి ఎట్లా దొక్కపోతుంది? మరి అలా పడుకున్నాను, ఏం చేయమంటారు చెప్పండి? ఆ ఫ్యాన్ బాగు చేయించమంటావా, నీకు కొత్త ఫ్యాన్ పంపించమంటావా? మీ ఇష్టం. సీలింగ్ ఫ్యాన్ పంపించమంటావా? సీలింగ్ ఫ్యాన్ పని చేస్తా, టేబుల్ ఫ్యాన్? సీలింగ్ ఫ్యాన్ ఎందుకు? నేను మళ్ళీ కొంప ఖాళీ చేస్తే టేబుల్ ఫ్యాన్ కావాలి నీకు. సరే, ఈసారి నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. నీకు ఏంటి సరుకులు, వంట సరుకులే కావాలా నీకు? ఉన్నాయండి, ఏం వద్దు. అన్నీ ఉన్నాయి. ఆ బాబు ఇచ్చారు, చాలా ఉన్నాయి. అయినా ఉన్నాయి. బియ్యం బస్తా ఉందా? 10 కేజీలు బియ్యం అగోండి. అలాంటి ఎవరు? ఆ బాబు తెచ్చారా? ఈ సంచి తెచ్చారా? నీకు 10 కేజీలు ఎన్ని రోజులు వస్తుంది? నాకా 5-6 నెలలు వస్తుంది. 10 కేజీలు బియ్యం 5-6 నెలలు వచ్చేస్తుందా? పాత బియ్యం అండి, అద్దపావు బియ్యం వండితే ఇంత అన్నం అవుతుంది. ప్యాకెట్ బియ్యం తింటావా? ప్యాకెట్ బియ్యం ఒక బస్తా వేస్తే నీకు ఒక 6 నెలలు వచ్చేస్తుందా? బస్తా, పెద్ద బస్తా. షేక్ బేగం ఎవరు? నేను. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? నాకు ఎన్ని సంవత్సరాలు అంటే నేను ఏం చెప్పనండి, 70 సంవత్సరాలు. కంటే ఎక్కువ ఉండవు. మొహమ్మద్ అలీ ఎవరు? మా ఆయన. మీ ఆయన పేరు చెప్పండి. నా మొగుడు చచ్చిపోయాడు, పేరు ఎందుకంటే ఉండాలి అన్నాడు. ఉండాలి కదా మరి. మా జగన్ ఉన్నప్పుడు ఇచ్చారండి. పెట్టాలి చింపేవలసిందే ఒక ఇంట్లోని. ఆ టైంలో నేను వచ్చేసాను, హైదరాబాద్ నుంచి తెల్లారి వచ్చాను. వాళ్ళు తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఇల్లు నిర్మాణం పూర్తయితే ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు. వెళ్ళిపోతాను. నెలకి నీకు 5 కేజీలు బియ్యం ఉంటే సరిపోద్ది, అంతే కదా? ఇప్పుడు నీకు ఒక ఫ్యాన్ లేదు, అవునా? టేబుల్ ఫ్యాన్ ఒకటి కావాలి, అంతే. పెద్ద బస్తా నీకు అవసరం లేదు, ఒక టేబుల్ ఫ్యాన్ కావాలి. నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి, మళ్ళీ 10-15 రోజుల్లో వస్తాను. నీకు ఫ్యాన్ చెప్పాం కదా, ఫ్యాన్ తీసుకొస్తాం, నీకు బియ్యం తీసుకొస్తాం. ఈలోపు నేను ఒకసారి అధికారులతో మాట్లాడతాను. మా రిపోర్టర్స్ వస్తారు, శ్రీనివాస్ గారు నీ దగ్గరికి. ఆయన వస్తారు. మొన్న మాల్లో వచ్చి ఫోటోలు తీశారని చెప్తున్నారు కదా, ఈయన చెప్తే నేను ఇంత దూరం వచ్చాను. గుర్తుపట్టలేనట్టు మాల్ తీసేసారు. సరే, నువ్వేమీ భయపడకు, వీళ్ళు వస్తారు, మేము అధికారులతో మాట్లాడతాం. ఆ ఇల్లు బేగా కట్టించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఈ లోపు చెప్తాం, మేము మేడం గారితో మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అవకాశం ఉంటే నిన్ను కూడా తీసుకువెళ్తాము. దీనికైనా మంచి ఇల్లు. నువ్వు 2000లో తీసుకున్నావు కదా, ఇంకా తక్కువకి ఏమైనా ఉంటే మా వాళ్ళు చూస్తారు, నేను చూడమని చెప్తాను. నీకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి నెల మేము 5 కేజీలు బియ్యం పంపిస్తాము. నేను వచ్చినప్పుడు ఫ్యాన్ తీసుకొస్తాను. అంటే నేనేమి సడన్గా వచ్చేసాను, ఏం తీసుకురాలేదు. ప్రస్తుతం చీర జాగ్రత్తగా ఉంచండి. ఈ చీర, ఈ పళ్ళు నేను తెచ్చాను ప్రస్తుతం. తీసుకుందాం ఒకసారి. నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. వచ్చినప్పుడు ఆ బియ్యము, అదేవిధంగా నీకు ఫ్యాన్ అంటున్నావు కదా, అవి కూడా తీసుకొస్తాను. ఓకే. ఇది ఈ బామ్మ దేన పరిస్థితి. ఎవరు లేని ఈ బామ్మకి ట్రూత్ న్యూస్ అయితే అండగా నిలబోతుంది. ఖచ్చితంగా ఈ బామ్మ పడుతున్న వేదన, ఆవేదన ఇటు అధికారుల దృష్టికి కూడా త్వరలో తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ బామ్మకి మీరు ఎవరైనా సహాయం చేయాలంటే ఒకసారి చూడొచ్చు. ఏదైతే అనకాపల్లిలో ఏడీఎం స్కూల్కి, అదేవిధంగా అటు సత్య గార్డెన్స్కి మధ్యలో ఈ బామ్మ ఈ పాత రేకుల షెడ్లో ఉంటుంది. ప్రతి నెల 2000 రూపాయలు కూడా రేకుల షెడ్కి అద్దె చెల్లిస్తున్నానని, వచ్చిన పింఛన్లో 4000 పింఛన్ వస్తే 2000 అద్దె చెల్లిస్తున్నానంటూ, వచ్చే 5 కేజీల బియ్యంతోనే తన జీవనం సాగిస్తున్నానంటూ, అప్పుడప్పుడు దగ్గరలో దొరికే ప్లాస్టిక్ డొక్కుల్ని, సీసా కాయల్ని సమీప షాపుల్లో అమ్మి జీవనం సాగిస్తున్నానంటూ కూడా తన ఆవేదన అయితే ట్రూత్ న్యూస్కి వెళ్ళబుచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మీరు ఎవరైనా ఖచ్చితంగా ఈ బామ్మకి సహాయం చేయాలనుకుంటే, ఈమె అనకాపల్లి నూకాంబిక గుడికి వెళ్ళే మార్గంలోనే ఇక్కడే ఉంటుంది, రోడ్ పాయింట్లోనే ఉంటుంది. అటువైపు మనం చూసినట్టయితే ఏడీఎం స్కూల్ ఉంటుంది, ఇటు సైడ్ సత్య గార్డెన్స్ ఉంటుంది. మీరు ఎవరైనా సహాయం చేయాలంటే ఇక్కడికి వచ్చి స్వయంగా బామ్మను కలవండి. అదేవిధంగా తనకి జగన్ ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లో కూడా స్థలం ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇంటి నిర్మాణం కూడా సగంగా ఉంది. అది పూర్తయితే అక్కడికి వెళ్ళిపోతానంటూ కూడా ఈ బామ్మ చెప్తుంది. చూద్దాం ఈ
ఈ విషయాన్ని అయితే ఉన్నత అధికారుల దృష్టికి అయితే ట్రూత్ న్యూస్ తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో ఈ బామ్మ వ్యాధిని బయటకు తీసుకొచ్చారో ట్రూత్ న్యూస్ తరపున ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండడం వల్ల ఇటువంటి అవ్వలు పడుతున్న ఆవేదన బయటకు వస్తుంది. తద్వారా మాలాంటి మీడియా వారు స్పందించి మేము స్పందించడం జరుగుతూ ఉంది. మీ రీల్ చూసే నేను వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆ బామ్మ గాథని మేము వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఉన్నత స్థాయి అధికారులకి ఈ బామ్మ దేన పరిస్థితిని వివరించే ప్రయత్నం చేద్దాం. తద్వారా ఆమెకు సహాయం చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ సూర్యతో కిట్యూ ట్రూత్ న్యూస్ అనకాపల్లి.